ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, అలాగే ఆ 17 సంవత్సరాలకు సంబంధించిన భవ్యశ్రీ ఏ విధంగా మేడపై జారిపడిందో మీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పుడు ఇదే బిల్డింగ్ పైన తను భవ్యశ్రీ రావడం జరిగింది. ఇది ఒక బిల్డింగ్ పైనే తను భవ్యశ్రీ రాజమండ్రి నుంచి 12 మంది బృందం రావడం జరిగింది. మనం చూడొచ్చు, మరో పక్కన అమ్మవారి సంబంధించినటువంటి పుంతలో ముసలమ్మ అనే అమ్మవారు ఎవరైతే ఉన్నారో కుంతలేశ్వరి అమ్మవారు సంబంధించినటువంటి గుడి కూడా ఎదురుగుంటానే ఉంది. ఆ ఎదురుగా ఉన్నటువంటి గుడిలోకి ఎవరైతే 12 మంది బృందం రావడం జరిగింది. 12 మంది బృందం రాజమండ్రి నుంచి ఈ యొక్క అమ్మవారి తీర్థ ఉత్సవాల్లో పాల్గొనేందుకు, అలాగే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ఒక పాకను కూడా ఏర్పాటు చేసి అమ్మవారిని అయితే అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ కార్యక్రమంతో మొదలైనటువంటి అమ్మవారి ఉత్సవాలు 20 రోజుల పాటు కూడా జరుగుతుంటాయి. ఆ 20 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలకైతే ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. ఆ వచ్చిన నేపథ్యంలోనే యువత అంటే 12 మంది బృందం ఇక్కడ సంబంధించినటువంటి ఉత్సవాల్లో కూడా పాల్గొంటారు. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఈ బిల్డింగ్ పై నుంచి మనం చూస్తున్నాం, గుడి ఎదురుగుంటానే ఈ యొక్క బిల్డింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ కళ్యాణ మండపంతో పాటు అలాగే ఇక్కడికి సంబంధించినటువంటి ఆలయ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఒక కళ్యాణ మండపం, అందులో రూమ్స్ కూడా అన్ని కూడా భారీ ఎత్తున ఇదే బిల్డింగ్ మీద ఏర్పాటు చేస్తున్నారు. వచ్చినటువంటి బృందం ఇదే బిల్డింగ్ పైన వాళ్ళు వచ్చి ఉదయం సరిగ్గా 5 గంటల ప్రాంతానికి భవ్యశ్రీతో పాటు 12 మంది బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా పైకి వెళ్ళడం, అలాగే వాష్రూమ్స్ కానీ కిందకి దిగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం మెట్లపై నుంచి జారిపడి 2వ అంతస్తు నుంచి జారిపడి ఆ యువత అయితే అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే హాస్పిటల్కి హుటాహుటిన స్థానికులు అయితే తీసుకెళ్ళినప్పటికీ ఆమె అయితే అప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది.